మేము ఒక నాయకుడికి అనుచరులుగా ఉంటాం, తప్పులేదు. ఆ నాయకుడు మాకు దేవుడు, తప్పులేదు. నీ పార్టీ, నీ నాయకుడు ఏ పార్టీనైతే ఎంచుకున్నారో ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అది నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, అది నీ పార్టీలో చెప్పుకో. కానీ బహిరంగంగా అవతల పార్టీ అభ్యర్థిని పట్టుకుని, అది కూడా ఈ దేశ సైన్యంలో ప్రాణాలు ఒడ్డి పనిచేసినటువంటి ఒక సైనికుడికి ఇప్పుడు అనపర్తి సీటు దక్కితే గెలవచ్చు, ఓడచ్చు, అది ప్రజలు తీరుస్తారు. కానీ పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పోస్టులు ఇలాంటి దారుణాతి దారుణమైనటువంటి, నా బొచ్చు కూడా ఓట్లు వేయం, ఏం పీక్కుంటావు పీక్కో, ఐఎమ్ టెల్లింగ్ అగైన్ హీ విల్ నాట్ గెట్ డిపాజిట్స్ ఇన్ అనపర్తి కాన్స్టిట్యున్సీ. తర్వాత అనపర్తి అభ్యర్థి ఒక్క ఎరా నువ్వు అభ్యర్థివా, కుక్కలన్నా దేకుతాయా రా నిన్ను లుచ్చా నా కొడక. ఇది ఈ పదాలు శివుడు అట ఎవరో మరి, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నటువంటిది ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ మరొక కీలకమైనటువంటిది అయితే ఆ పదజాలం, వీళ్ళు వాడుతున్నటువంటి పదజాలం నీకు ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు. ఈ పదజాలం చూడండి, వాళ్ళు ట్విట్టర్లో పెట్టుకున్నటువంటి వైల్డ్ ఫైర్ లాగా అనపర్తి నల్లమల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నాం. దారుణంగా వైల్డ్ ఫైర్ లో ఉంది. మీరు అసలుకి దాన్ని భయపడద్దు, వాళ్ళు పట్టించుకోవద్దు. మేము అధినాయకత్వానికి గట్టిగా వెళ్ళింది మెసేజ్, ఏది సిబిఎన్ లోకేష్ గారి దాకా. ఆఖరికి బీజేపీ వాళ్ళు కొత్త నోరు మూసుకొని వాళ్ళుగా ఈ సీటు మా వల్ల కాదు, ఇది మేము చేతకాని వాళ్ళు, ఇది పనికిరాదు, ఇది అనవసరంగా తీసుకున్నాం అని చెప్పి వాళ్ళతో చెప్పించాలి. మనం అడగడం కన్నా వాళ్ళు చెప్పేటట్టు మనం చేయాలి. లేదా మీరు అన్నట్టు రేపు వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ విధంగా మీరు చేస్తారో మీరు చెయ్యండి. మళ్ళీ చెప్తున్నాం, పొత్త నా ఎత్త నా బొచ్చులో పొత్త ఏం లేవు. ఇది ఎవడో ఆఫ్టర్ ఆల్ కార్యకర్త అంటాం, కానీ ఇదే స్ప్రెడ్ అయ్యేది ఇదే కదా. ఆఫ్టర్ ఆల్ కార్యకర్త ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఆ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది? చివరికి ఒక సైనికుడిని, ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు బీజేపీ, రైట్, మాట్లాడచ్చు, బీజేపీకి ఇవ్వడం తప్పనొచ్చు, బీజేపీకి ఏం బలం ఉందని చెప్పచ్చు. కానీ పచ్చి బూతుల స్వాగతం కరెక్టేనా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.